ఏం చేశాడు చెప్పాలి, ఎవరో మాట్లాడాలి. మీరు కూడా మాట్లాడాలి. ఏం తంటాలు ఏం రావు, ఏం నెగిటివ్ మార్క్స్ రావు, పాజిటివ్ మార్క్స్ కూడా రావు. మీ ద్వారా నేను కూడా నేర్చుకుంటా. చాలాసార్లు మీ సంఘానికి వచ్చినప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకుని పోతుంది. ప్రభు నాకు కూడా బోధిస్తాడు. కాబట్టి అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము నిన్నటి దినమే నాతో ఈ మాట మాట్లాడాను. అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము 3వ వచనము. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 3వ వచనము అందరము కలిసి బిగ్గరగా చదువుకున్నాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు కనపడుతుంది. ఏం చేశాడు ఆయన? పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు? తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే ఏమని అర్థము? వాళ్ళు ఆయన సిలువ వేయబడ్డం చూసినారు, ఆయన చనిపోయింది చూసినారు, సమాధిలో పెట్టబడింది చూసినారు. శనివారం అంతా ఆయన కనపడలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన అయిపోయింది ఆయన కథ, చాప్టర్ క్లోజ్, చంపేసినాము అని చేతులు కడుక్కున్నారు, చేతులు విదిల్చుకున్నారు. శిష్యులైతే నిరుత్సాహపడిపోయారు. మాకు ఇంకా దిక్కు లేదు, గత్యంతరం లేదు అని వాళ్ళు నిరుత్సాహపడ్డారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు సంతోషించినారు, జబ్బలు తలుచుకున్నారు, మెడలు విరుచుకున్నారు. పిలాతు, నాకు హెరోదు మాకు ఇక అడ్డం లేకుండా రాజు అనేవాడు వస్తాడేమో అని వాళ్ళు టెన్షన్ పడ్డారు. ఈయన రాజు అని చెప్పుకున్నాడు కదా. అందువల్ల ప్రభు ఏం చేశాడంటే, పునరుత్థానుడైన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన భూలోకంలో? 40 దినములు. ఆయన చేసిన కార్యం ఏంటంటే తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఈ మాట ఒక శ్రేష్టమైన మాట. రిజరెక్టెడ్ గాడ్, రిజరెక్టెడ్ సేవియర్, రిజరెక్టెడ్ జీసస్, he has to show himself that he is alive. ఆయన తను తాను చూపించుకోవాలి. ఏమని? నేను సజీవుణ్ణి అని చూపించుకున్నాడు. ఆయన 40 డేస్ చూపించుకున్నాడు. 40 అనే నెంబర్ దేనికి సాదృశ్యం అంటే టెస్టింగ్, ట్రయల్స్, టెస్టింగ్ అండ్ ప్రూఫ్. 10 దినములు మీకు శ్రమ కలుగును. కాబట్టి ఆయన తను తను ప్రత్యక్షపరచుకున్నాడు, చూపించుకున్నాడు. 40 years 40 days తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, చూపించుకున్నాడు సజీవుడిగా. ఇంకొక మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, యేసు ప్రభు సిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు సమాధులు తెరపడ్డ 52వ అధ్యాయం 27, 51. మత్తయి సువార్త 27, 50 నుంచి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం. ఆ కేకకు ఏమైపోయింది తెలుసా? దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చెనిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఆడికి ఆగిపోలే. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి అనే మాట గుర్తు చేసు. అనేకులకు అగుపడినారు, కనపడినారు. యేసు ప్రభు కూడా ఏం చేశాడు? తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు? ఆయన తను తాను సజీవునిగా కన్నుపరుచుకున్నాడు. ఇది జీవము కలిగిన వ్యక్తి, మరణించి తిరిగి లేచిన తర్వాత జీవం వచ్చిన వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే ఇది చేయాలి. కాబట్టి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. వీళ్ళు కూడా తము తాము అగుపరుచుకున్నారు. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించినారు. 52వ వచనంలో
సమాధులు తెరవబడినో, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. కాబట్టి జీవం వచ్చిన వ్యక్తి తను తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత తనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే తను తాను సజీవునిగా కనపరుచుకోవాలి. హీ హ్యాస్ టు షో హిమ్సెల్ఫ్ దట్ ఐ గాట్ లైఫ్. నేను తిరిగి, నాకు జీవం వచ్చింది, తిరిగి నాలో ప్రాణం వచ్చిందని తను తాను ఇతరులకు చూపించుకునవలసిన వాడుగా ఉన్నాడు. అగుపరుచుకునవలసిన యేసు ప్రభులో ఉన్న పునరుత్థానమైన యేసు ప్రభు చేసిన శ్రేష్టమైన కార్యం ఏదంటే తను తాను అగుపరుచుకున్నాడు. శిష్యులు మేడగదిలో ఆయన వాళ్ళు భయముతో తలుపులు వేసుకొని కూర్చొని ఉంటే ఆయన తను తాను వారికి అగుపరుచుకున్నాడు. అక్కడ పోయి మగ్దలేనే మరియకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అమ్మా, ఏం వెతుకుచున్నావు? తోటమాల అనుకున్నది ఆయన్ని. తోటమాల అనుకుని, అయ్యా నా ప్రభు శరీరం ఎవరో ఎత్తుకుపోయినా, నువ్వేమైనా ఎత్తుకుపోయినావా అని అడిగింది ఆయన్ని. కాబట్టి తను తాను అగుపరుచుకున్నాడు. అమ్మా, నువ్వు పోయి శిష్యులకు చెప్పు, ప్రభు లేచినాడు. ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు యెరూషలేము నుంచి ఎమ్మాయికి. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులు ప్రయాణం అయిపోతుంటే యేసు వారితో కూడా నడిచెను. సజీవుడైన ప్రభు తను తాను అగుపరుచుకున్న విధానం ఇది. శిష్యులతో పాటు నడుచుకుంటూ పోయినాడు. భయముతో ఉన్న వారి సమాధానం లేకుండా, భయముతో టెన్షన్తో ఉన్న వారిలో అగుపరిచి సమాధానం అగునుగాక అని అన్నాడు. ఈ శిష్యులు వాళ్ళు భయముతో ఉంటే వారి కన్నులు తెరిచి ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రభుని గురించిన లేఖన భాగంలో వారిని వివరిస్తున్నప్పుడు వారు ఆయన మాటలు వివరిస్తున్నప్పుడు వారి హృదయం వాళ్ళు ఏమైందంట? మండింది. లేఖన భాగంలో విషదపరిచినాడు. ఆ మగ్దలేనే మరియకు కనపడినాడు. శిష్యులకు చెప్పు, ధైర్యం చెప్పు, నేను లేచినానని చెప్పు. ఆయన తను తాను అగుపరుచుకున్నవాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి తిరిగి లేస్తాడో, తిరిగి జన్మిస్తాడో, లేదా పునరుత్థానుడవుతాడో, ఆ వ్యక్తిలో ఉండవలసిన కార్యం ఏంటంటే తను తాను సజీవునిగా అగుపరుచుకోవాలి. యేసు ప్రభు తను తాను సజీవునిగా అగుపరుచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ముగ్గురిని సమాధిలో నుంచి లేదా ముగ్గురిని మరణం నుంచి తిరిగి లేపినాడు. ముగ్గురికి జీవం అనుగ్రహించినాడు. ఆ ముగ్గురికి జీవం అనుగ్రహించి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ముగ్గురిని మరణం నుంచి లేపినాడు. మరణం నుంచి లేపిన తర్వాత వారు సజీవులుగా ఎట్లా కనపరుచుకున్నాడు? యేసు ప్రభు వారికి ఏమి చేయమని చెప్పినాడు? సజీవులుగా నువ్వు ఉన్న దానికి ప్రూఫ్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ దట్ యు ఆర్ హ్యావింగ్ లైఫ్ అగైన్? నువ్వు తిరిగి జీవము సంపాదించుకున్నావు అన్నదానికి సిమ్టమ్ ఏది? ఆయన తను సజీవులుగా కొన్ని విషయాలు కనపరుచుకున్నాడు. కొంతమందిని మరణం నుంచి లేపి లేదా వారికి జీవం అనుగ్రహించి వారికి కొన్ని విషయాలు చెప్పారు. సజీవులుగా ఉండేదానికి మీరు ఈ పని చేయండి అని చెప్పినాడు. కాబట్టి మనము కూడా ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత మనము కూడా చచ్చిపోయినటువంటి వారమే. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఈ చావు అనేది ఏంటంటే దేవునికి దూరం అయిపోవడమే, దేవుని నుంచి ఎడబాటే, దేవుని యొక్క సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోవటమే. ఆదాముతో ఈ పండు దినమున నువ్వు నిశ్చయంగా చచ్చదవు అని చెప్పినాడు ప్రభు. ఆ ఆదాము అప్పుడే చచ్చిపోలే. అయితే ఆదాముకు అప్పుడు ఏం జరిగిందంటే దేవుడి నుంచి ఎడబాటు కలిగింది. దేవునికి ఆదాముకు మధ్యలో ఒక చెట్టు వచ్చి నిలబడుకున్నది. దేవునికి మానవునికి మధ్యలో పాపం వచ్చింది. మానవుడు దేవుడిని చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయినాడు. ఆ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. బలవంతంగా తోలివేయబడ్డాడు. అతను ఆ దినం నుంచి దేవుడు లేనివాడుగా, తనే దేవుడు, తనే రాజు అన్నట్లుగా మానవుడు జీవించినాడు. ఇది మరణం అంటే, దేవుడి నుంచి ఎడబాటు. కాబట్టి ఈ ఎడబాటును తిరిగి సమకూర్చినాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి మరణములో నుండి జీవంలోనికి ఎప్పుడు దాకా మనము? ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసు ప్రభు నుంచి విశ్వాసం ఉంచుట ద్వారా మరణంలో నుంచి జీవంలోనికి దాటాం. మనం ఒకప్పుడు చచ్చిన వారముగా, మనం ఆత్మీయముగా మనలో ఎటువంటి జీవము లేదు. దేవునికి దూరస్తులై ఉంటిరి అని మనం చదువుకున్నాం ఎఫెసీ 2:12లో. మీరు దేవునికి దూరస్తులై ఉంటిరి. దేవునికి దూరస్తులుగా, చచ్చిన వారముగా
ఎటువంటి జీవము లేని వారుగా స్పిరిచువల్ డెత్ అంటారు దీన్ని. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారమే. అయితే ప్రభుకు స్తోత్రం, ఆయన మనలను మరలా జీవింపజేశాడు. కొలస్సీ 2:13-15 వచనంలో పాపపు రుణపత్రములను శిలువలో మేకులు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించి మనలను మరలా జీవింపజేశాడు. మనకు జీవం ఎలా వచ్చిందంటే మన పాపపు రుణపత్రాన్ని శిలువలో మేకులు కొట్టాడు, దాని మీద చేవ్రాతను తుడిచివేసినాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేసినాడు, మన అపరాధములను క్షమించినాడు. మనల్ని మరలా ఎప్పుడైతే మన అపరాధములు క్షమించబడ్డాయో, మన పాపములు క్షమించబడ్డాయో, శిలువ రక్తముతో మన పాపాలు క్షమించబడ్డామో అప్పుడు మరలా మనలో జీవం వచ్చింది. అంటే పాపాలు క్షమించబడినప్పుడు జీవం వచ్చింది, పాపం ఉన్నప్పుడు మరణంలో ఉన్నాం, జీవము లేదు మనకు. కాబట్టి మనము కూడా మరలా జన్మింపజేశాడు అని మనం 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసుకున్నాం. తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడంటే తిరిగి మనలో జీవం వచ్చింది. ఆదాములో కోల్పోయిన జీవము తిరిగి నీకు నాకు అనుగ్రహించబడింది. కాబట్టి సింటమ్స్ ఏముండాలి? జీవం వచ్చిన వ్యక్తిలో ఎలా మనల్ని మనం అగుపరుచుకోవాలి? యేసు ప్రభు ఏం చేశాడు? పునరుత్థానం తర్వాత తను తాను సజీవునిగా అగుపరుచుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో సమాధుల్లో నుంచి లేచిన వారు పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళి అనేకులకు అగుపడ్డారు. చూడండి, మేము చచ్చిపోయిన వారం, ఒకప్పుడు సమాధుల్లో ఉన్న వారము, ఒకప్పుడు మాలో జీవం లేదు, మాలో నుంచి దుర్వాసన వస్తుండే, మేము చచ్చిపోయిన వారముగా ఉంటిమి, కుళ్ళిపోయిన వారముగా ఉన్నాం, ఎముకలు ఉన్నాయి మాలో, అస్థిపంజరముగా మిగిలిపోయినాం సమాధులలో. అయితే ఆయన మాకు జీవం ఇచ్చినాడు, ఆయన మరణము మాకు జీవం ఇచ్చింది, ఆయన పునరుత్థానము నన్ను కూడా జీవింపజేసింది అని అనేకులకు పోయి కనపరుచుకున్నారండి. ఇది ఒక విశ్వాసి చేయవలసిన లక్షణం. ఎప్పుడైతే మనము తిరిగి జన్మిస్తామో, తిరిగి మనలో జీవం వస్తుందో, తిరిగి మళ్ళా జీవింపజేస్తాడో, మనము కూడా ఏమి చేయాలంటే మనము కనపరుచుకోవాలా. మనుషులు మనల్ని చూసి, అరే ఈ చచ్చిపోయిన మనం పూడ్చిపెట్టినాం కదా, మనం బరియలకు పోయినాం కదా, ఈయన అది లేచినాడే, ఈయన మాట్లాడుతున్నాడే, ఈయన ఇంకా రాడనుకున్నామే. చచ్చిపోయిన వ్యక్తి సడన్ గా 1 నెల తర్వాత చచ్చిపోయిన వ్యక్తి. అందుకే అన్నాడు ప్రభు, అయ్యా ధనవంతుడు అయ్యా 3 ఉన్నారు, మా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి కూడా సువార్త చెప్పేదానికి లాజర్ను పంపాయి అంటే, లాజర్ను పంపితే ఒప్పుకుంటారు వాళ్ళు. లాజర్ సడన్ గా వాళ్ళ ఇంటికాడే కనపడ్డాడు అందుకు. వాళ్ళు ఆయనే చచ్చిపోతారు గుండాగి. చచ్చిపోయిన వ్యక్తి కనపడితే బతుకుతారు ఎవరైనా. అందుకే అన్నాడు ప్రభు, అయ్యా లాజరు పోతే వాళ్ళు చచ్చిపోతారు, కొద్ది రోజులు బ్రతకని శిష్యులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటారులే. కాబట్టి ఒక వ్యక్తి, చచ్చిపోయిన వ్యక్తి సడన్ గా కనపడితే ఏ విధంగా ఆశ్చర్యపోతారో, మనము కూడా ఒకసారి బ్రతికింపబడిన తర్వాత, మనలో ఒకసారి జీవం వచ్చిన తర్వాత, పాపముల నుండి అపరాధముల నుంచి విడిపించబడి క్షమించబడి మనలో జీవం వచ్చిన తర్వాత ప్రజలు మనల్ని చూసి ఏం చేయాలా? ఆశ్చర్యపోవాలా. అదే తను తాను అగుపరుచుకోవడం అంటే. యేసు ప్రభు తను తాను అగుపరుచుకున్నాడు, సజీవునిగా కనపరుచుకున్నాడు. ఏ విధంగా కనపరుచుకోవాలా మనం? కొన్ని వృత్తాంతాలు మనం చూస్తే, యేసు ప్రభు 3 లేపినాడు, మరణం నుండి 3 లేపినాడు. పౌలు 1 లేపినాడు. ఈ 4 విషయాల్లో మనం ఆలోచన చేస్తే, వాళ్ళు చచ్చిపోయి లేస్తానే ప్రభు వాళ్ళకి ఏం చెప్పినాడు, వాళ్ళు ఏం చేసినారు, ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేసినారు, ప్రభు వాళ్ళకి ఏం చెప్పినాడు మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయం. మొట్టమొదటిగా మనం త్వరగా ముందుకు పోవాల్సింది చాలా దూరం మనం ప్రయాణం చేయాలా. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. దానికంటే ముందు మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు లాజర్ను లేపినాడు ప్రభు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చచ్చిపోయిన లాజర్ను యేసు ప్రేమించిన లాజరు, యేసు ప్రభు ప్రేమించినాడు. యేసు ప్రభు ప్రేమించి ఏం చేశాడు? ఆయన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించినాడు. యేసు ప్రభు ప్రేమ చూడండి ఇక్కడ. యేసు ప్రభు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమించి నీ యొక్క మరణ దుర్వాసనతో పాపముతో నిండిన నీ జీవితాన్ని తిరిగి బ్రతికింప చేయాలని దేవుడి యొక్క ఉద్దేశం. నిన్ను ప్రేమించే నీకోసం ప్రాణం పెట్టాడు.
నిన్ను ప్రేమించే నీ కోసం రక్తం కార్చాడు, నిన్ను ప్రేమించే నీ కోసం తను తాను అప్పగించుకున్నాడు, నిన్ను ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? నీకు జీవం ఇవ్వాలని, లాజరులాగా నిన్ను కూడా బ్రతికించాలని, దేవుని ప్రేమ నువ్వు కూడా పొందుకోవాలని, దేవుని ప్రేమ ద్వారా ఆయన జీవించుట ద్వారా నువ్వు కూడా జీవించబడాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడండి. యేసు ప్రభు లాజరును ప్రేమించి ఏ విధంగా తిరిగి లేపాడో నిన్ను కూడా ఈ దినాన ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను కూడా తిరిగి లేపుతాడు. నీ పాప జీవితంలో ఇంకా అలాగే ఉండి నష్టపోవడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు అలాగే పాపంలోనే ఉండి మరణించడం ఇష్టం లేదు. నువ్వు ఇంకా పాప జీవితంలో అలాగే నువ్వు అవమానాలు, నిందలు, తృణీకారాలు, వ్యసనాలకు బానిసైపోయి నీ శరీరం నష్టపోర్చుకోవాలని ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి నీకు కూడా జీవం ఇవ్వాలని ఆయన తను తాను అప్పగించుకొని మరణించి తిరిగి లేచినాడు ఆయన. కాబట్టి దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంటే దేవుని ప్రేమను గుర్తెరిగి పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. లాజరు వలె ఆయన నిన్ను కూడా తిరిగి లేపుతాడు, నీకు తిరిగి జీవం ఇస్తాడు, నీ పాప జీవితం నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ యొక్క దుర్వాసన, అపవిత్రమైన జీవితము, నిన్ను చూస్తే ఇతరులు అసహించుకున్న ఆ జీవితాన్ని దేవుడు క్షమించి తీసివేసి నిన్ను అందరికి మోడల్గా చేస్తాడు. నిన్ను ఘనత వహించిన వాడుగా చేస్తాడు. అందరి చేత నిన్ను పొగడబడే, ఆశీర్వదింపబడే స్థానానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి. ఎప్పుడైతే లాజరును తిరిగి లేచాడో అందరూ లాజరును చూసేది, యేసు ప్రభువును చూసేదానికి వచ్చినారు, లాజరును చూసేదానికి వచ్చినారు. లాజరు ఎక్కడున్నాడు? ప్రభుతో భోజన సహవాసం చేస్తున్నాడు. కాబట్టి ఈ ధన్యత నీకు కూడా ఇస్తాడు. ఈ పాపం నుంచి నువ్వు విడిపించబడి నువ్వు జీవము పొందుకుంటే ప్రజలందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. అందరి చేత నువ్వు అందరు మెప్పు పొందుతావు. ప్రభు ద్వారా నువ్వు మెప్పు పొందుతావు, ప్రభుతో సహవాసం పొందుతావు. ప్రభు నీకు ఘనత, మెప్పు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ లాజరు ఎప్పుడైతే తిరిగి లేచినాడో చూడండి, అదే 11వ అధ్యాయంలో 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చచ్చిపోయిన వాడే లాజరు చచ్చిపోయిన వాడు. ఎప్పుడైతే అతనికి జీవం వచ్చిందో, జీవం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రభు ఏం చెప్తున్నాడు? అతని కట్లు విప్పి పోనీయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి జీవం వస్తుందో అతనికి చేయవలసిన పని ఏంటి? ప్రభు ఏం చెప్తున్నాడు? కట్లు విప్పేసుకోవాలా, కట్లు విప్పేసుకోవాలా. పుడతానే నువ్వు ఎప్పుడైతే జన్మిస్తానో ప్రాణం వస్తానే కట్లు ఉంటాయి నీకు. అయితే ప్రభు ఏం చేస్తాడు? ఆ కట్లను విప్పేసుకోమంటున్నాడు ఆయన. ఈ కట్లు ఏంటివి? ఈ కట్లు ఏం చేస్తున్నాయంటే అతను ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై, అంటే అవి ప్రేత వస్త్రములు అంటే చచ్చిపోయిన వారికి చుట్టే వస్త్రములు, చచ్చిపోయిన వారికి చుట్టే వస్త్రములు, తీసివేయబడి బ్రతికిన వారికి కట్టే వస్త్రములు నువ్వు ధరించుకోవాలని అర్థం. అంటే ఏమనుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మొదటి మాట చదవండి దయచేసి. కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి చాలు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా అంటే జీవము లేని వస్త్రములు, ప్రేత వస్త్రములు తీసివేసుకోవాలా. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, నేను జీవం వస్తుందో, ఇమ్మీడియట్ గా చేయవలసిన పని ఏంటంటే నీ ప్రేత వస్త్రములు తీసివేయబడాల, నీ బంధకములు తెంచుకోవాలా. నువ్వు ఏ వ్యసనాలు అయితే ఉన్నావో ఆ వ్యసనాలకు గుడ్ బై చెప్పాలి. నువ్వు దేని ద్వారా నడిపించబడతా వచ్చినావో వాటన్నిటి నుంచి విడిపించబడాలా. దేనికి దాసుడుగా ఉన్నావో ఆ బంధకములన్నీ నీ చేత కాదది. అంతేనండి. ఇప్పుడు ఒక చెడు వ్యసనంలో నేను ఉన్నాను, నేను దాంట్లోనికి కూరుకుపోయినాను, దాంట్లోంచి బయటకు వచ్చేదని నా చేత అవుతుందా? చాలా మంది తాగుబోతులతో నేను మాట్లాడతాను. ఎందుకు తమ్ముడు, ఎందుకు ఇంత లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నీ ద్వారా భార్య పిల్లలు దుఃఖపడుతున్నారు అన్న. తాగి ఇంటికి పోయిన తర్వాత భార్య పిల్లలను చూస్తే ఈ బ్రతుకు ఏమన్నా బ్రతుక, వాళ్ళు ఇంతగా భయపడుతున్నారు నన్ను చూసి, నేను ఇంకా రేపటి నుంచి తాగకూడదని అనుకుంటానన్నా. మళ్ళీ ఆ టైం వచ్చే లోపల ప్రాణం ఏం చేస్తుందంట? ప్రాణం వీకుతుందన్నా. అది లేకపోతే ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోయినా. అంటే ఆ బంధకంలో నుంచి ఆ వ్యక్తి విడిపించబడేదానికి ఆ వ్యక్తికి
శక్తి చాలదు. అందుకే జీవముతో కూడిన నిరీక్షణ నీకు ఇచ్చినాడు ఆయన. నీ బంధకములు తెంపేదానికి ఆయన యోగ్యుడు, అర్హత కలిగిన వాడు. యేసు ప్రభు రక్తం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము ద్వారా మన పాపముల నుండి పాపములు క్షమించడం మాత్రమే కాదండి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా చేసినంత మాత్రాన సరిపోదు, ఆ పాపము యొక్క బలము నుండి నువ్వు విడిపించబడాలా, ఆ పాపము యొక్క శక్తి నుంచి నువ్వు విడిపించబడాలా, ఆ పాపము యొక్క బంధకముల నుంచి నువ్వు తప్పించబడాలా. అందుకని యేసు ప్రభు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలా. మనల్ని ప్రేమించుతూ తన రక్తం ద్వారా మన పాపం నుండి మనను విడిపిస్తాడు ఆయన. నీ బంధకం నుంచి తెలిపేది ఆయనే. ప్రభువా, ఈ అలవాటు నుంచి నన్ను తప్పించు, ఈ పాపం నుంచి నన్ను తప్పించు. ఎప్పుడైతే రక్షణ పొందుతావో, రక్తం కిందికి వస్తావో, ఆటోమేటిక్గా దానిపైన నీకు ఏం కలుగుతుంది? విరక్తి కలుగుతుంది. నేను తాగకూడదు, ఇంకా ఆడికి పోవాలంటే నీకు మనసు వస్తుంది. నిజంగా నేను రక్షణ కార్యం జరిగింటే ప్రేత వస్త్రంలో వాటికి అవి ఊడి పడిపోతాయి, కట్లు ఊడిపోతాయి, బంధకములు తెగిపోతాయి. నీ బంధకముల నుంచి నిన్ను విడిపించేస్తాడు ఆయన. నువ్వు దేవునికి దాసుడు అవుతావు. అంతవరకు సారానికి బానిసవో, వ్యభిచారానికి బానిసవో, పాపానికి బానిసవో, టీవీకి బానిసవో, మొబైల్కు బానిసవో, దేనికో బానిసవై ఉంటావు. ఎప్పుడైతే నిజంగా ప్రభువు నీలో కార్యం చేస్తాడో నీ బంధకములు ఊడిపోతాయి, నీ కట్లు తిరిగిపోతాయి, ప్రేత వస్త్రములు ఊడి పడిపోతాయి. కట్లు విప్పండి, పోనీయండి అతన్ని. అతను నడుచుకుంటూ పోతాడు. ఎక్కడికి పోతాడు? అతను ప్రభు దగ్గరికి వచ్చినాడు, ప్రభుతో ఫోన్ చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ పొందిన తర్వాత, జీవం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, ప్రేత వస్త్రములు. ఇంకా కొంతమంది, చాలా మంది పెళ్లిళ్ళ దగ్గర, చావుల దగ్గర ఈ ప్రేత వస్త్రములు కనపడతాయి. లోపల ఉంటాయి, బయటికి మంచిగా పట్టు చీరలో, తెల్ల చీరలో, తెల్ల షర్టు ప్యాంట్ వేసుకుంటారు. ప్రేత వస్త్రములు ఎక్కడుంటాయి? జోబిలోనో, హ్యాండ్ బ్యాగ్లోనో, పర్సులలోనో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు బయటకు కనపడతాయి అవి? పెళ్లిళ్ళ దగ్గర. చాలా పెళ్లిళ్ళు నేను గమనిస్తున్నా, లోకంలో పెళ్లిళ్ళు జరిగేటప్పుడే మందిరంలో పెళ్లిళ్ళు జరుగుతాయి. లోకంలో పెళ్లిళ్ళు జరిగేవి ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి? ఇంకా ఏమంటారు దాన్ని? ఏమంటారు? శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లోకంలో పెళ్లిళ్ళు జరుగుతాయి. మనకేమైంది? ప్రేత వస్త్రములు మనకున్నాయి. శ్రావణ మాసంలోనే మందిరంలో దేవుడి చిత్తం కనబడుతుంది. వచ్చి అన్నకాడికి వచ్చి, అన్న ఈ నెలలో ఈ నుంచి ఈ నోటు డేట్ ఇవ్వన్నా మాకు. మా కాలంలో అట్లా కుదరదు, దైవ సేవకుడు డేట్ ఇస్తాడు. నా పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలుసా? దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాను నేను. దైవ సేవకుడు కావాలనే డేట్ ఇచ్చినాడు. తిమోతి గారు ఉన్నారు మా కడపల సేవకుడు. మేము ఒక డేట్ చెప్తే ఆయన నచ్చలేదు, నేను ఇస్తా పోరా అన్నాడు ఆయన. సరే, ఎప్పుడైనా చేసుకున్నాను. ఏం బాగలేదు, మేము మా సంసారం బాగలేదా? ఆమె చచ్చిపోయిందా? నేను చచ్చిపోయినా? మా పిల్లలు పుట్టలేదా? మా హృదయంలో సంతోషం లేదా? మా ఇంట్లో ఆనందం లేదా? ప్రేత వస్త్రంలో ఊడిపోయినాయి. చావు దగ్గరికి పోయేటప్పుడు, అన్నా ఆకు 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 ఆకు. ఒకతను కత్తెర తీసుకొస్తాడు. ఎందుకు కత్తెర తీసుకు? మొబైల్ అయితే ఏమొస్తాడు అతను? కత్తెర తీసుకుని వచ్చి, నేను చూసిన కాదు చెప్తాను, తీసి కలపెట్టి లోపల తీసి మొత్తాడు చేస్తాడు. ఎందుకు ఇవన్నీ? ప్రేత వస్త్రములు కాదా? ఈ ఆచారాలు, సాంప్రదాయాలు. ఇంకా చాలా మంది ఇళ్ళలో ముగ్గులు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా మంది ఇళ్ళలో మంచి రోజులు చూసుకుని పోయే వాళ్ళు ఉంటారు. ఒక ఆమె మా ఆవిడతో పాటు డెలివరీ అయింది. మా ఆవిడను డెలివరీకి జరిపించినాము, రాత్రిలో డెలివరీ అయింది. ఇంకొక ఆమె మా ఆవిడతో పాటు డెలివరీ అయింది. మేము డాక్టర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ చేసుకుపోయేదానికి వచ్చినారు. వాళ్ళ భార్యను డిశ్చార్జ్ చేసుకొని పోయేదానికి డాక్టర్ అమ్మ దగ్గరికి వచ్చి, ఆమె డాక్టర్ అమ్మ బిలీవర్, ఆయన మందిరానికి పోతుంది, ఆరాధన చేస్తుంది. డాక్టర్ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మేము సాయంత్రం 5 గంటలకు పోతామమ్మా అనింది ఆయన. మధ్యాహ్నమే బొమ్మడిది డాక్టర్ అమ్మ. ఎందుకమ్మా సాయంత్రం 5 గంటలకు పోతామంటే, అప్పుడు మంచి ముహూర్తం ఉందమ్మా, అందుకు 5 గంటలకు వెళ్ళిపోతాను. డాక్టర్ అమ్మ ఏమనింది తెలుసా? రాత్రి చావు బతుకుల్లో తీసుకుని వచ్చినప్పుడు మంచి ముహూర్తం చూసుకుని వచ్చినావా? ప్రాణం పోతుంది, ప్రాణం ఎప్పుడెప్పుడు హాస్పిటల్లో చేరుతామని తీసుకుని వచ్చినావే, ఇంటికి పోయేటప్పుడు మళ్ళా ముహూర్తం కావాలన్నా. నీ బిడ్డ బతికింది కదా, సేఫ్ డెలివరీ అయింది కదా, ముహూర్తం కావాలా నీకు? ఎందుకంటే ఈ విశ్వాసంలో మనము బంధకాలన్నీ తెంచుకోవాలా, కట్లని తెంచుకోవాలా. నీ హృదయంలో గొప్పవారని, బీదవారని, సామాన్యులని, పామరులని, ధనవంతులని,
అందము కలిగిందని, అందము లేని వారిని ఈ యొక్క కట్టుబాట్లన్నీ తీసివేసుకోవాలి. దేవుని దృష్టిలో అందరూ ఒకటి. చాలా మంది పెళ్లిళ్ళకి అడిగి వచ్చినప్పుడు అన్న 2Gనా 3Gనా, 2G 3G అంట. ఇప్పుడు 5G నడుస్తా ఉంటే వాళ్ళు ఇంకా 2G 3Gలో ఉంటారు. క్రైస్తవులు 4G, అది 2G అంటే ఏంది? మా కాలంలో అయితే అన్న ఆటోనా రిక్షానా, ఆటోనా బైకా, ఆటోకు 3 చక్రాలు, బైకుకు 2 చక్రాలు. వార్తానా ఈనాడా, ఎన్ని కోడ్ వర్డ్స్ మనం ఆగసాక మీకు అర్థం కాలేదా? ఇంకా 2 3 అర్థమైంది. ఇదండి, దేవుడు మందిరాల్లో లేడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడు సమాజంలో దేవుడు లేడు. దేవుడు ఎప్పుడైతే అసమానతలు పెట్టుకుంటామో ప్రభు ఉన్నాడు అక్కడ. ప్రేత వస్త్రం ఉన్న దగ్గర ప్రభు ఉన్నాడు. చచ్చిపోయిన వారి దగ్గర ప్రభు సహవాసం చేయడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి లవోదికయ సంఘంలో ప్రభు లేడు. ప్రభు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. బయట నిలబడి తడుతున్నాడు ఆయన. ఇదిగో తలుపు తీస్తే నేను వస్తానంటాడు. కాబట్టి ప్రేత వస్త్రాలను తీసివేసు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబొట్లు, రాజీ పడిపోవడము. చాలా మంది పసుపు పూస్తారు పెళ్ళిళ్ళకు, సాంగ్యం చేస్తారు. ఏంటంటే 3 కేజీలు అయ్యి 3 కేజీలు అయ్యి 3 కేజీలు 5 రకాలంట. ఏం 4 రకాలు చేస్తే ఏమి ప్రాణం పోతుంది? 5 రకాలు, 5 మంది ముత్తైదువులు నిలబడి, వాళ్ళు 5 మంది నిలబడితే వీళ్ళు ఒకటి ఇస్తే వాళ్ళు ఒకటి ఇస్తే. క్రైస్తవుల విశ్వాసుల గృహాల్లో చూసినాను. ఇంకా ప్రేత వస్త్రములు కట్టుకొని జీవిస్తున్నాం. బ్రతికినానని పేరు చెప్పుకుంటున్నాం అంతే. క్రైస్తవుడు అనే పేరు చెప్పుకుంటున్నాం. పునరుత్థానమైన ప్రభు తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. నువ్వు కూడా సజీవునిగా కనపరుచుకోవాలా. సజీవునిగా కనపరుచుకోవాలంటే ప్రేత వస్త్రమును తీసివేసుకోవాలా. నువ్వు బ్రతికినావు, పేరుంది, అయితే ప్రేత వస్త్రం ఉంది. నువ్వు చచ్చిన వాడి కింద లెక్క, నువ్వు చచ్చిపోయిన దాని కింద లెక్క. ప్రభు సజీవునిగా తిరిగి లేచి రక్తం కార్చింది వృధా పరుస్తున్నావు. ప్రభు కృపను వ్యర్థపరుస్తున్నావు. రెండవదిగా ఏమంటున్నాడు ఇతనితో? అతనికి ముఖానికి ఏం కట్టబడిందంట? రుమాలు కట్టబడింది. ముఖానికి రుమాలు కట్టబడితే కనుక్కుంటారంటే ఎవరైనా? దెర్ ఇస్ నో ఐడెంటిఫికేషన్. నేను ఇంకా సమాజం గుర్తించడంలే. నువ్వు తిరిగి లేచినా కరెక్టే. ఎవరైనా అతను సపోజ్ అక్కడ ఉన్నవాడు కాబట్టి లాజరు బయటికి రమ్మంటే పేరు విన్నాడు. సడన్ గా దావన పోతే వచ్చి నిలబడ్డాడు అనుకో, ముఖానికి గుడ్డ కట్టారు. ఎవరు ఇతను? తిరిగి లేచినాడే. ఎవరు ఇతను? ముఖానికి గుడ్డ తీస్తే కదా కనపడతారు. మాస్క్ తీసేస్తే కదా కనపడతారు. మాస్క్ వేసుకుంటే నువ్వు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరితో అయినా తినొచ్చు, ఎవరితో అయినా తిరగచ్చు, ఎవరితో అయినా పండుకోవచ్చు, ఎవరితో అయినా లేయచ్చు. మాస్క్ పెట్టుకొని పాపము చేసే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. నిన్నెవరు కనుక్కోవడం లేదు, నువ్వు అనుకొని తిరుగుతున్నావు. నువ్వు కనుక్కోవడం లేదు, గుర్తించడం లేదు అనుకుంటున్నావు. అందుకే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనంలో ఆయన మన హృదయముల కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుని కళ్ళ నుంచి నువ్వు దాగలేవు. ముఖానికి తీసేయి, పబ్లిక్ గా తిరుగు, యథార్థంగా జీవించు. షో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఏ లివింగ్ పర్సన్. ప్రజలు నిన్ను చూసి నువ్వు సజీవుడుగా ఉండునట్లుగా, గుర్తించినట్లుగా జీవించు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారి విద్య లేని పామరులను ఎరిగి వీరు దేవునితో కూడా ఉండిన వారని గుర్తుపట్టారు. నిన్ను గుర్తుపట్టగలుగుతున్నారు అట్లా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడెంటిఫికేషన్? నీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, పొరిగింటి వాళ్ళు చెప్పగలుగుతున్నారా? నువ్వు సజీవురాలవు, ఈమె బతికిందండి, పాపంలో ఉంది ఒకప్పుడు, ఇతను పాపంలో ఉన్నాడు, బంధకంలో ఉన్నాడు, త్రాగులో ఉన్నాడు, వ్యభిచారంలో ఉన్నాడు, బంధకములు ఊడిపోయినాయి. ఈజ్ ద రైట్ పర్సన్ హూ ఈజ్ లివింగ్. పేతురు యోహానును గుర్తించినట్టు నిన్ను కూడా గుర్తించగలుగుతున్నారా? నీ ఇంకా ముఖానికి రుమాలే ఉందా? చాటు మాటలో చేస్తున్నావా? 4 గోడల మధ్యలో సీక్రెట్ సీన్స్ ఎవరు చూడడం లేదని రాత్రి 11 గంటలకు, మధ్యరాత్రులలో, ఇంట్లో ఎవరు లేనప్పుడు, కాలేజీలో, హాస్టల్స్ లో నువ్వు పాపం చేస్తున్నావు అంటే ముఖానికి రుమాలు కట్టుకొని ఉన్నావు. ముఖానికి రుమాలు తీసివేయబడాలా? సో దట్ పీపుల్ మే రికగ్నైజ్ దట్ యు ఆర్ ఏ లివింగ్ పర్సన్. నువ్వు సజీవుడుగా ప్రజలు నిన్ను గుర్తించాలా? యేసు ప్రభు తను అగపరుచుకున్నాడండి. ముఖానికి రుమాలు కట్టుకొని ఎక్కడికి పోలే ఆయన. చూస్తూనే ప్రభు సుమి, ప్రకటన 20 ప్రభు సుమి నిలువు దొరికినాడు.
వస్త్రహీనుడై ఉంటే ప్రభువా చూపించుకున్నాడు. చూడు నా చేతుల్లో గాయాలు చూడు, నా చేతుల్లో గాయాలు చూడు, కాళ్ళలో గాయాలు చూడు. తోమాకు తను ప్రత్యక్షంగా చూడు సజీవుడుగా. నేను కాదా శ్రమ పడింది, నేను కాదా శ్రమ పడింది చూపించుకున్నాడు. నువ్వు చూపించుకోగలుగుతావా? పరీక్షించాలి నన్ను, చూసుకోండి, నన్ను చెక్ చేసుకోండి, క్రైస్తవుల్లో కాదా. నువ్వు ఛాలెంజ్ విసరగలుగుతావా లోకంలో? నీకు ఆ దమ్ము ఉందా, ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే రాజీ పడిపోతున్నావు, మనుషులతో, పరిస్థితులతో రాజీ పడిపోతున్నావు, సమాజంతో రాజీ పడిపోతున్నావు. ఒక ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తిగా, సజీవుడిగా, చచ్చిపోయే వాళ్ళ మధ్యలో సజీవుడిగా నువ్వు జీవించలేని దుస్థితిలో ఉన్నావు. ఎందుకు ఈ రక్షణ నీకు? ఎందుకు ఈ క్రైస్తవుడు అనే పేరు నీకు? ముఖానికి రుమాలు ఉంది, తీసివేసుకో. యేసుప్రభు ముఖానికి రుమాలు కట్టుకోతుంది కదా, అందరూ గుర్తించినారు, అందరూ ముగ్గురు వేలేసుకున్నారు. కాబట్టి నీవు సజీవునిగా కనపరుచుకో. కాబట్టి యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత అతనికి చెప్తున్న మాట, రుమాలు, ప్రేత వస్త్రం తీసివేసి, కట్లు వచ్చి నిర్జీవ క్రియలు మీరేమైనా ఉన్నాయేమో తీసివేసుకో. పనికిరాని క్రియలు, నిత్యత్వానికి నిన్ను పరలోకానికి చేర్చలేని ఆటంకపరిచే పనులు ఏమైనా ఉన్నాయేమో తీసివేసుకో. యథార్థమైన మనస్సు, దీన మనస్సు, నీతి వస్త్రములు ధరించుకొని జీవించు. సో దట్ పీపుల్ మే రికగ్నైజ్, ప్రజలు నిన్ను చూసి గుర్తెరుగు లాగన, ముక్కున వేలేసుకునే లాగన. చచ్చిపోయిన వ్యక్తి ఎలాగ బ్రతికింది, ఆ దుర్వాసన లేదే, ఆ యొక్క ప్రేత వస్త్రములు లేవే అని ఆ ముక్కున వేలేసుకునేలాగా జీవించు. అదే నిజమైన పునరుత్థాన దినం నీకు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? రెండవదిగా ఇంకొక వ్యక్తిని ప్రభు ఇక్కడ లేపుతున్నట్లు లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పాడే ముడుతున్నాడు. పాడే ముట్టినప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి, నాయి నన్ను విధవరాలు 7వ అధ్యాయము 15వ వచనం 11వ వచనం. అంటేనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు మోసుకొని పోవబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వ వద్దనే ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు. ప్రభు యొక్క కనికరము, చచ్చిపోయిన వాడు చచ్చిపోయినట్లు ఉండాలని ప్రభు కోరడంలే. ఆయన కనికరము కలిగిన వాడు, ప్రేమ కలిగి లాజరును లేపినాడు. కనికరపడి ఈ వ్యక్తిని కూడా పాడెను ముట్టుతున్నాడు. నీ యొక్క చచ్చిపోయిన స్థితిలో నువ్వు ఉండడం ఆయనకు ఇష్టం లేదు. దుర్వాసన కొడుతున్న స్థితిలో నువ్వు ఉండడం ఇష్టం లేదు. జీవచ్ఛవముగా నోట్ల పడి ఉండటం ఆయనకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని వాడి వలే, నిరీక్షణ లేని దాని వలె, భయముతో, వణకుతో, భవిష్యత్తును గురించిన ఆలోచనతో నువ్వు జీవచ్ఛవముగా పడి ఉండవలసిన అవసరము నీకు లేదు. ఎందుకంటే ఆయన కనికర పడేవాడు, నీ మీద జాలి పడేవాడు, నీ పాడెను ముట్టాలని ఇష్టపడేవాడు. ఆయన కనికర పడుతున్నాడు. చచ్చిపోయిన వ్యక్తి పోతా ఉంటే చూశాడు. అయ్యో వాళ్ళమ్మ ఏడుస్తా ఉంది, విధవరాలు, ఆయన ఏడుస్తా ఉండి కనికర పడ్డాడు. ఆపాడు, ఆగండి ఆగండి అన్నాడు. ఆపారు. పాడెను ముడుతున్నాడు. చూడండి దేవుని యొక్క కనికరము. ఆయన వ్యసనాక్రాంతుడు, ఆయన దుఃఖాక్రాంతుడు. మన బాధల్లో బాధను ఉండేవాడు, మన యొక్క మరణంలో ఏడ్చేవాడు, మన యొక్క కష్టాల్లో మనతో కూడా ఉండేవాడు. ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధను ఉందాడు. చూడండి కనికరం. వాళ్ళు ఏడ్చుకుంటా పోతా ఉంటే ఆయన కనికర పడ్డాడు. లాజరు సమాధి దగ్గర యేసు కన్నీళ్లు విడిచాడు. జీసస్ వెప్ట్. కాబట్టి నీ బాధల్లో నీ బాధలు ఉండేవాడు ఆయన, నీ కష్టాల్లో నీతో ఉండేవాడు, నీ ఒంటరితనంలో నీ వెన్నంటి ఉండేవాడు, నీ అపజయాల్లో భుజం తట్టి నిన్ను ధైర్యపరిచేవాడు. సజీవుడైన వాడు ఆయన. ఆ సజీవుడైన వాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు? పాడిపోతా ఉంటే, దుఃఖపడతా ఉంటే వారిని ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మాటలు చెప్పడంలే, క్రియ చేస్తున్నాడు. అక్కడ లోకంలో మనం ఏం చేస్తాము? ఎవరన్నా చచ్చిపోతే ఏం చెప్తాం? లేదు లెక్క, దేవుడు ధైర్యపరుస్తాడు లెక్క. మనం మాటలతో చెప్తాం. కాబట్టి మాటలతో చెప్పడంలే. ఆపండి అని పాడెను ముట్టాడు. పాడెను ముట్టుతూనే మోయిచున్న వారు నిలిచారు. 14వ వచనం అందరం కలిసి చదువుతాం. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. లేచి కూర్చుండి. చూడండి మూడు మాటలు మనం గుర్తుపెడితే, ఈ మస్ట్ రైజ్, లేయాల. లేచిన తర్వాత
కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మాట్లాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి జీవం వస్తుందో, జీవం వచ్చిన వ్యక్తిలో ఈ 3 విషయాలు కనపడాలి. మొట్టమొదటిగా ప్రేత వస్త్రం ఊడిపోవాలా, రెండవదిగా ముఖానికి రుమాలు తీసివేయబడాలా. ఇక్కడ ఈ వ్యక్తిలో 3 లక్షలు మనకు అర్థం. లేచినాడు, యేసు ప్రభు తిరిగి లేచినాడు రా, సమాధి గెలిచినాడు అంటాము. యేసు ప్రభు లేచి అంటే శవం ఎట్లా ఉంటది? కొంతమంది కూర్చొని తీసుకుపోతారు కదా, అదేదో ఒక క్యాస్ట్ లో పాడను కట్టి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి తీసుకుపోతారు. కొన్ని ఊర్లలో నేను చూసిన. అయితే సాధారణంగా శవం ఎట్లా తీసుకుపోతారు? పడుకోబెట్టి తీసుకుపోతారు. పడుకోబెట్టిన ఎప్పుడైతే పాడను ముట్టినాడో ప్రభు, పాడను ముట్టను ఏం చేశాడు? తను లేచినాడు. మనలో ఉండవలసిన కార్యం ఇది, లేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనలో జీవం ఉన్నా కానీ జీవచ్ఛవముగా అలాగే పడి ఉంటాము. ప్రభు ముట్టినాడు, బాగు చేసినాడు, జీవం ఇచ్చినాడు, మనం లేవం. లేచినాక పడుకున్నప్పుడు జరిగే విషయాన్ని చూపిస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అట్లనే వాడి జీవం ఉంది, చచ్చిపోలేవాడు. జీవం ఉన్నవాడు చేస్తున్న పని ఏంటంటే లేయలేకపోతున్నాడు అతను. 5వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును, యేసువాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, వాడు చచ్చిపోయినాడా? జీవం ఉంది, అయితే వాడు లేలేకుండా ఉన్నాడు. జీవం ఉంది కానీ లేవలేకుండా ఉన్నాడు. యాడ పడుకున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాల నుంచి ఎక్కడ పడుకున్నాడో అక్కడ పడుకునే ఉన్నాడు. అదే పడకలో అదే వచ్చి పోయినాడు, చూస్తా ఉన్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, ఆలోచన చేస్తాడు. ఎంతో మంది వాడి ముందర వచ్చి అక్కడ వచ్చినారు, ఎంతో మంది దిగినారు, బాగైపోయినారు, వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది దిగినారు, స్వస్థత పొందినారు, వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది మందిరానికి వస్తున్నారు, రక్షణ పొందినారు, మారుమనసు పొందినారు, పరిచారకులు అయిపోయినారు, సేవకు పోయినారు, వెళ్ళిపోతున్నారు. అతనేమో అక్కడే అదే స్థలంలో కూర్చుంటాడు, అదే ఫ్యాన్ కింద కూర్చుంటాడు, అదే శాప మీద కూర్చుంటాడు, అదే రీతిగా ఆరాధన చేస్తాడు, అదే రీతిగా బలలో పాలు పొందుతాడు. ఎట్లా వస్తాడో అట్లా వెళ్ళిపోతాడు. ఇది పడి ఉండుట అంటే 38 ఇయర్స్ నుంచి. మనం ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం అట్లా? బ్రతికినాం అయితే రక్షణ పొందడం కరెక్టే. లేవలేకపోతున్నావు, కదలలేకపోతున్నావు, ఇటు అటు, నీలో చలనము లేదు. ఫర్ ది పాస్ట్ 38 years యు ఆర్ లైక్ దట్ ఓన్లీ. నీలో ఏమాత్రము మార్పు లేదు, ఊరికే ఊపిరి పీల్చుకుంటున్నావు అంతే. వీడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఏం చెప్తాను ప్రభు? ఏం చెప్తాడు మాట చూడండి. అతను ఏమంటున్నాడంటే 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమో. యు మస్ట్ గెట్ అప్. నువ్వు అదే స్థితిలో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు జీవం సంపాదించుకున్నావు, ప్రభు నిన్ను ముట్టినాడు, నీ భార్యను కూడా ముట్టినాడు. యు మస్ట్ గెట్ అప్. నువ్వు లే, అక్కడి నుంచి కదులు, సిద్ధపడు, తెలుగుకోవడానికి సిద్ధపడు, ఏదో ఒక కార్యం నువ్వు పూనుకో. నువ్వు అట్లే పడి ఉండకూడదు. నువ్వు లేచి ఏం చేయాలా? నీ పరుపు ఎత్తుకొని నడుచు. ఏ పరుపు అయితే నిన్ను మోసిందో ఆ పరుపును నువ్వు ఇప్పుడే మోయాలా. దేనిపైన నువ్వు కూర్చొని పాపం చేసినావో అది నీ తల మీద, అది దాన్ని నువ్వు మోయాలా. అది నీ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, నువ్వు లే. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, మనలో ఏమాత్రం మార్పు లేదు. ఏ రీతిగా పడి ఉన్నట్లే ఉంది మన పరిస్థితి. ఏమాత్రం మన ముందర, మన వెనకల చాలాసార్లు నేను సిగ్గుపడినా. బేర్షెబా మందిరంలో ఎన్నో సంవత్సరాలు ఇట్లాగే పడి ఉన్నా నేను, అంతే. నాకేం మాత్రం మార్పు లేదు. నా వెనకల వచ్చిన రక్షణ పొందినారు, ప్రభు నమ్ముకున్నారు, సేవకు పోయినారు, ప్రత్యేక వర్తమానికులుగా మళ్ళా మా దగ్గరికే వచ్చినారు. వాళ్ళు చెప్తుంటే కూడా వింటాను నేను. పడి ఉన్న అట్లాగే ఒక దినాన ప్రభు నన్ను నువ్వు లే అన్నాడు, నీ పరిపెత్తుకున్నాడు, లేచినాను, వెళ్ళిపోయినాను. ఆ దినం నుంచి ఇంకా పడిపోలే నేను. ఇంకా అక్కడే పడి ఉండలేదు. నాలో చలనం ఉంది, నాలో మార్పు వచ్చింది. నువ్వు కూడా లే, టేక్ ఏ డిసిషన్. ప్రభా, నీ కార్యాల్లో నేను ఆసక్తి కలిగి ఉంటాను, నీ కార్యాల్లో నేను ముందుకు పోతాను, నేను అట్లాగే ఉండను. ఇంకా నాలో మార్పు రావాలి, నన్ను కూడా లేపో. లేచిన తర్వాత ఏం చేస్తున్నాడు? తను కూర్చున్నాడు. ఎక్కడ కూర్చోవాలా? లేమన్నాక ఎక్కడ కూర్చోవాలా? ప్రభా, నన్ను లేమన్నావు, నేను ఎక్కడ కూర్చోవాలా? లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం
39వ వచనం, 38, 39. అంతట వారు ప్రయాణమైపో 10 క్షమించండి, లూకా 10:39. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, ఎక్కడ కూర్చోవాలా? ఎక్కడ కూర్చోవాలా? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చో. జీవము కలిగిన వ్యక్తి ప్రభువును చేర్చుకున్నంత మాత్రాన సరిపోదు. ప్రభు నీ హృదయంలోకి వస్తే నీకు జీవం వస్తుంది. మార్త యేసు ప్రభును ఇంట్లో చేర్చుకునింది, జీవము పొందింది. అయితే తను కూర్చోవడంలే, లేవడంలే, కూర్చోవడంలే, తన పనులలో తను బిజీగా ఉన్నది. అయితే మరియా యేసు ప్రభు చేర్చుకునింది, ఆయన దగ్గర కూర్చునింది, నేర్చుకుంటా ఉంది. కాబట్టి యు మస్ట్ గెట్ అప్, నువ్వు లే, కూర్చో, ప్రభు దగ్గర కూర్చో, ప్రభు పాదాల దగ్గర కూర్చో. ప్రభువా, నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నాకెందుకు జీవం ఇచ్చినావు? నేను ఏ విధంగా నిన్ను సేవించాలా? నేను ఏ విధంగా నిన్ను ప్రేమించాలా? నా పని ఏంది మందిరంలో? నా పరిచర్య ఏంది నాకు చెప్పు. నేను ఎన్ని దున్నాలో అట్లాగే పడి ఉన్నాను. నేను ప్రభు నన్ను ఎప్పుడైతే లేమన్నాడో ప్రభు పాదాలు పట్టుకున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన. నా పరిచర్య ఏంటున్నాయని చెప్పు. ఎన్నో సంవత్సరాలు నేను వృధాపరిచినాను, ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసినాను. 38 సంవత్సరాలుగా పడి ఉన్నట్టు నేను కూడా పడి ఉన్నాను. నాలో ఏమాత్రం మార్పు లేదు. నేనేమి చేయాలో నాకు చెప్పు. నువ్వు చెప్తేనే నేను చేస్తా. నా ఇష్టం వచ్చిన పని నేను చెయ్యను. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నా. ప్రభు నా పని ఏందో నాకు చెప్పినాడు. నేను లేచిన అక్కడి నుంచి నా పని నేను చేస్తున్నా. ప్రభు చెప్పిన పని. జీవం ఉన్న వ్యక్తిలో నువ్వు మస్ట్ గెటర్. ప్రభు పాదాల దగ్గర కూర్చో. తర్వాత ఏం చేస్తున్నా? అతను మాట్లాడసాగినాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండడమే కాదు, ప్రభు పాదాల దగ్గర నుంచి బయటకు వచ్చి ఇతరులతో మాట్లాడు, ప్రభు విషయాలు బోధించు, చెప్పు, సాక్ష్యం చెప్పు. ప్రభు నేను ఏ విధంగా రక్షించినాడు, ఏ విధంగా నీకు జీవం ఇచ్చినాడు. ఆ గుడ్డివాడిని యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడిని అడుగుతున్నారు, నేను బాగు చేసేవాడు ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఫస్ట్ ఆయన ఒక ప్రవక్త అన్నాడు, తర్వాత దేవుని కుమారుడు అని చెప్పినాడు. భయపడలే సమాజానికి, సమాజం వెలివేస్తానని భయపడలే. మొట్టమొదట భయపడ్డాడు, కానీ ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ పోయినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ 24వ వచనంలో కుండను విడిచిపెట్టి ఊరికి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా? అది జీవం వచ్చిన వ్యక్తి చేయవలసిన పని. యేసు ప్రభు తన తాను అగుపరుచుకున్నాడు. చూడండి, నా చేతులు చూడండి, నా కాళ్ళను చూడండి. ఒకప్పుడు ఈ చేతులు చేసుకున్నాడు, గాయపరిచిన చేతులు. ఒకప్పుడు ఈ కాళ్ళు అపవిత్రమైన కాళ్ళు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను. అగుపరుచుకోండి, నీవు చూపించుకో. లేచి మాట్లాడసాగినాడు. తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. అదే లూకా సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం ప్రభు ఒక మాట అంటున్నాడు. 15వ వచనం చివరిలో ఆయన అతని తల్లికి అప్పగించిన. ఆయన ఏం చేస్తున్నాడు? అతనిని తల్లికి అప్పచెప్తున్నాడు. తల్లికి అప్పచెప్తున్నాడు. తల్లికి అప్పచెప్పక ముందు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత అతనిని ఆయన ఏం చేస్తున్నాడంటే తల్లికి అప్పచెప్తున్నాడు. ఎవరు తల్లి? తల్లి ఎవరు? మనకెవరు తల్లి? అవ్వ. ఒకప్పుడు అవ్వనే మన తల్లి. అయితే ఇప్పుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఎట్లా తల్లి? యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. మీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? తల్లిలాగా ఆదరణ అంటున్నాడు. యెరూషలేము అన్నాడు. యెరూషలేము అంటే దేవుని పట్టణము, దేవుని ప్రజలు. కాబట్టి ఎప్పుడైతే జీవం పొందుతావో ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని తల్లికి అప్పచెప్తున్నాడు. తల్లి బాధ్యత ఇక్కడ. అంటే తల్లి తీసుకోవాలి ఆ వ్యక్తిని. తల్లి తీసుకొని ఆ వ్యక్తికి ఏం చేయాలి? అక్కడి నుంచి పాలిచ్చి పెంచాలా. ఫరో కుమార్తె ఏం చెప్తుంది? మోసే తల్లికి ఇచ్చిన తర్వాత ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. సంఘం యొక్క బాధ్యత. నువ్వు ఏం చేయాలా? రక్షణ పొందుతూనే జీవం కలిగిన వారితో సహవాసంలోనికి రావాలా. ప్రాణము గల వారి సహవాసంలోనికి నువ్వు రావాలా. ఒకప్పుడు చచ్చిపోయిన వారితో సహవాసంలో ఉన్నావు, సమాధులలో జీవించే వాడివి. ఇప్పుడు ఎక్కడికి రావాలా? బ్రతికిన వారి దగ్గరికి రావాలా. యు మస్ట్ చేంజ్ యువర్ ఫెలోషిప్. అందుకే ఆయన తల్లికి అప్పచెప్తున్నాడు. తల్లి బాధ్యత. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే యెరూషలేము నుంచి యెరికో మార్గంలో పోయేవాడు దొంగల చేతిలో చిక్కి కొర ప్రాణంతో పడి ఉంటే
సమరయుడు ఆ మార్గం దగ్గరికి వచ్చి వాని దగ్గరికి వాడిని చూసి జాలిపడి వాని గాయములు కట్టి నూనె ద్రాక్షారసం వానికి పోసి గాది మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకుపోయినాడు? పూటకూల వారి ఇంటికి పోయి ఏం చెప్తున్నాడు ఆయన? పరామర్శించండి, నేను మళ్ళా వస్తాను, నీకు జీతం ఇస్తాను. కాబట్టి తల్లిలాగా సంఘం ఉంది, నిన్ను పోషించే సంఘం ఉంది, నిన్ను ప్రేమించే సంఘం ఉంది, నిన్ను ఆదరించే సంఘం ఉంది, నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సంఘం ఉంది. సంఘంలోకి వెళ్ళిపో. అదే మనం చదువుకున్నాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని ప్రభు లే అంటేనే లేచిన తర్వాత వాడు ఎక్కడ కనపడుతున్నాడు చూడండి, లేచి పరిపెత్తుకొని చక్కగా ఎక్కడికి పోయినాడు చూడండి. ఈ మాట చాలా ఆశ్చర్యం కలిగించి నాకు చదివినప్పుడు. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపముంచి. ఎక్కడికి పోయినాడు వాడు? లేచి చక్కగా మందిరానికి పోయినాడు. భార్య పిల్లల దగ్గర 38 సంవత్సరాల క్రితం పనున్న మా ఫ్రెండ్స్ ఎట్లున్నారు, మా ఊరు ఎట్లుందో, మా యొక్క సహవాసం ఎట్లుందో అని అనుకున్నాడా? ఒకప్పుడు పడి ఉన్నాడు, లేచి మందిరానికి పోయినాడు. దేవాలయంలో కనపడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, పూజిస్తున్నాడు, ప్రభువుని ఘనపరుస్తున్నాడు. ఇదే నాకు ఆశ్రయం అనుకున్నాడు, ఇదే నాకు తల్లి అనుకున్నాడు, ఇదే నాకు తండ్రి అనుకున్నాడు. బ్రతికిన వ్యక్తి ఉండాల్సిన స్థానం ఎక్కడ? మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము, నీవు వచ్చి నన్ను అంటే సజీవుడైన వారిని అని, చచ్చిపోయిన వారిని నువ్వు వెంబడిస్తూ వచ్చినావు. ఇది నాకు బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉండింది, లోక సంబంధమైన స్నేహాలు ఉన్నాయి. చచ్చిపోయిన వారు పాపము చేసేవారు, అపవిత్రమైన పనులు చేసేవారు, అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు, అబద్ధాలు ఆడేవారు, జూదం ఆడేవారు, వ్యభిచారం చేసేవారు నువ్వు సహవాసం చేసినావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, మందిరానికి రావాలా, దేవుని ప్రజల దగ్గర నువ్వు ఉండాలా, దేవుని ప్రజల దగ్గర నువ్వు పోషింపబడాలా. అదే ప్రభు చెప్తున్న మాట. అతను లేచి తల్లికి అప్పచెప్తున్నాడు. తల్లి దగ్గర అతనికి ఏముందంటే, తల్లి లాగా చూసుకునే సంఘం ఉన్నది. సంఘం అతన్ని పట్టించుకోవాలా, సంఘం అతన్ని పోషించాలా, సంఘం అతని అక్కర తెలుసుకోవాలా, సంఘం అతన్ని విజిట్ చేయాలా, సంఘం అతన్ని ప్రేమించాలా, సంఘం అతని అక్కర్లు తీర్చాలా. అప్పుడు ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. సంఘానికి బాధ్యత ఉన్నది, విశ్వాసికి బాధ్యత ఉన్నది. యేసు ప్రభు సెలవులో వేలాడుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి. తల్లికి కుమారుడు అప్పచెప్పినాడు, కుమారుడికి నిన్ను సంఘానికి అప్పచెప్పినాడు, సంఘాన్ని నీకు అప్పచెప్పినాడు. సంఘ సాక్ష్యము కాపాడవలసింది నువ్వే, సంఘ ప్రతిష్టను కాపాడవలసింది నువ్వే, సంఘము వృద్ధిలోనికి తీసుకురావాల్సింది నువ్వే, సంఘము కోసం ప్రార్థన చేయవలసింది నువ్వే. ఇన్ ది సేమ్ వే సంఘము ద్వారా పోషించబడవలసింది నువ్వే. సంఘం నేను పోషించాలి, సంఘం నీ కోసం ప్రార్థన చేయాలా. సంఘం అత్యాసక్తితో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేసింది సంఘము? 2017వ సంవత్సరం నాకు ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చింది. సడన్గా చెస్ట్ పెయిన్ వస్తే నాకు అది చెస్ట్ పెయిన్ అని నాకు తెలియదు, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని మా ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి పోతే, ఆ అబ్బాయి ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఈసీజీ తీపిచ్చి నీకు కొంచెం సమస్య ఉందని చెప్పి హాస్పిటల్ పంపించారు. హాస్పిటల్లో నన్ను చూస్తూనే ఆ డాక్టర్ ముందుగానే ఫోన్ చేసి చెప్తాడు. నేను మామూలు బైక్లో పోయినా, అతను నన్ను గేట్ దగ్గర చూస్తూనే నా కోసం స్ట్రెచర్ రెడీకి పెట్టుకున్నాను. మీరు స్ట్రెచర్ పెట్టుకున్నారే, నేను బైక్లో వచ్చాను కదా, ఏ స్ట్రెచర్ నా బైక్ అక్కడ పెట్టేసి నువ్వు నర్సబుద్ధి అంటున్నాడు. స్ట్రెచర్లో పెట్టుకొని పోయి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేసినారు. నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నీకు చెస్ట్ పెయిన్ వచ్చింది, నువ్వు మాట్లాడకూడదు, ఎక్కువ అయిపోయింది, ఆగిపోయింది, అక్కడ ఎక్కువలు వస్తున్నాయి. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మందిరానికి ఫోన్ చేసి చెప్పాడు. మందిరానికి ఫోన్ చేస్తే ఒకరినొకరు కనుక్కొని దాదాపు 300-400 మంది బయట ఉన్నారు. మందిరానికి దైవసేవకుడు వచ్చినాడు, పెద్దలు వచ్చినారు, కార్లెస్ని వచ్చినారు, నాకు తెలియదు లోపల. నువ్వు రావడం ప్రార్థన చేయడం పోవడం, రావడం ప్రార్థన ఆదరించడం. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉదయకాలంలో ఆ రోజు కాకుండా మరుసటి రోజు అంతా నాకు తెలియదు ఏం జరిగింది. 3వ రోజు ఆ డ్యూటీ డాక్టర్ నా దగ్గరికి వచ్చినాడు.
నా దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, సార్ మీరెవరు, సార్ మీరెవరు అన్నాడు. ఏంటంటే ఎట్లా అడుగుతున్నాడు, నీ గొప్పతనం ఏంటి, నీవేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి లాగున్నావే, ఎందుకు అట్లా అడుగుతున్నానంటే, అదేంటి సార్ అది, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇంతమంది జనమా, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చినారు, కార్లు వేసుకుని వచ్చినారు సార్, జీపులు వేసుకుని వచ్చినారు సార్, వ్యాన్లో వచ్చినారు సార్. నేను చెప్పిన మాట, నేను ఒక సామాన్యమైన విశ్వాసి. నన్ను ప్రేమించే సంఘం ఉంది, నన్ను ఆదరించే విశ్వాసులు ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు, నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నాకు సహకరించి నాకు సహాయం చేసే సంఘం అండి. నా తల్లి లాంటి వారు. ఆశ్చర్యపోయాడు. డబ్బులు ఇస్తే రాదు కదా సార్ ఎంతమంది అన్నాడు. నాకేం లేదండి, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నా ప్రభు ప్రేమ వల్ల ఉంది. చూసినారా, ఇటువంటి సంఘాన్ని మిస్ చేసుకుంటావా, ఇటువంటి సంఘాన్ని వదులుకుంటావా? సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, నువ్వు కూడా ప్రాణం పెట్టు సంఘం కోసం. క్రయం చెల్లించు, సంఘాన్ని హత్తుకో, సంఘం నేను హత్తుకుంటుంది. నువ్వు జీవం కలిగిన వాడవో లేదు ఎట్లా తెలుస్తుంది? నువ్వు మందిరాన్ని ప్రేమించే విషయాన్ని బట్టి. మందిరంలో క్రమం ఉంది, గుర్తుపెట్టుకో. మొదటి తిమోతి 3:15 జీవము గల దేవుని సంఘములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో నేర్పించు. సంఘంలో డిసిప్లైన్ ఉంది, క్రమశిక్షణ ఉన్నది. నేను ఎన్నో విషయాలు నేర్చుకున్న సంఘం. నా తలాంతులు, నాకు దేవుడిచ్చిన తలాంతులు అన్నీ నేను ఎక్కడ నేర్చుకోలేదు, సంఘంలోనే దేవుడు నాకు నేర్పించినాడు. నాకు కాస్త కూస్తో డిసిప్లైన్డ్ లైఫ్ ఉన్నదంటే సంఘంలో వచ్చింది. చాలాసార్లు సంఘాన్ని వదిలిపెట్టిపోవాలని ప్రయత్నం చేశాను, చాలాసార్లు చుట్టుపోటి మాటలు వచ్చినాయి నాకు కూడా. మందిరం మానేస్తామని అనుకున్నాను. ఒకనొక దినాన ప్రభు ఒక పాట పూర్తి చేశాను. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు, సహవాసము నీకు సహనాన్ని నేర్పిస్తుంది. సహవాసము దేవుని పోలికలకు నేను నడిపిస్తుంది. సహవాసం నిన్ను విధేయతగా చేస్తుంది. సహవాసమును నడవలసిన మార్గం నీకు బోధిస్తుంది. సహవాసంలో నువ్వు ఉంటే నువ్వు చేసే పరిచర్యలో నీకు తెలుస్తుంది. సహవాసంలో నువ్వు ఉంటే నీ తలాంతంతో నీకు తెలుస్తుంది. హస్తనిక్షేపణ చేశారు మొన్నటి దినాన, నిన్నలా మొన్న హస్తనిక్షేపణ చేశారు. ఏంటి హస్తనిక్షేపణ అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఇక మీద ఒంటరిగా లేవు. ఇంతకుముందు ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఇక మీద నువ్వు ఒంటరిగా లేవు. సంఘము నీ కోసం ఉన్నది. మాకు కలిగిన బాధ్యతలు, మాకు కలిగిన పరిచయాలన్నీ నీతో షేర్ చేసుకుంటామని చేతులు పెట్టి చెప్పడమే. పాత నిబంధనలు చేతులు పెడుతున్నారంటే నాది వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం అని అర్థం. నూతన నిబంధనలో చేతులు పెడుతున్నామంటే నాలో ఉన్న దేవుని ప్రేమ నీకు ఇస్తున్నా, నాలో ఉన్న పరిచయం నీకు ఇస్తున్నా, నాలో ఉన్న బాధ్యతలు నీకు ఇస్తున్నా. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు నాతో సమానమైన దానివి, సమానమైన వాడవు అని చెప్పడమే హస్తనిక్షేపణ. సంఘానికి అంత బాధ్యత ఉన్నది, నీకు అంతే బాధ్యత ఉన్నది. ఒక తల్లి నీ కుమారుడు ఏ విధంగా ప్రేమిస్తాడో సంఘాన్ని నువ్వు అట్లా ప్రేమించాలి. తల్లి ఏ విధంగా కుమారుని ఆదరిస్తుందో సంఘం ఆ విధంగా నేను ఆదరించాలి. అటువంటి సంఘాన్ని వెతుకులాడుకో, అటువంటి సంఘాన్ని హత్తుకొని ఉండు. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో రకాల పరిచయాలు ఉన్నాయి. నిన్ను పీల్చి పిప్పి చేస్తారు, అంతే ఇట్లా పిండుతారు. తీసుకోండిరా. ఫోన్ పేలు, గూగుల్ పేలు, నెట్ బ్యాంకింగ్లు, స్కానర్లు కనపడుతూనే ఉంటాయి ప్రతి దగ్గర. ఇక్కడ ఎక్కడ స్కానర్లు ఉండవు. పర్సింగ్ గారు మనం నేర్పించినారు, ఫ్రీ ఆఫరింగ్. నువ్వు వేస్తేనే లేకపోతే. నువ్వు వేసినంత మాత్రాన నీ గొప్ప స్థానం రాదు, నువ్వు వేయనంత మాత్రాన నువ్వే కింది స్థానంలో ఉండవు. సంఘంలో సమానమే. నీ దగ్గర ఉన్నంత నువ్వు వేస్తావు. ₹1,00,000 వేసినంత మాత్రాన నీకేం కిరీటం పెట్టదు. ఇక్కడ నువ్వు ₹100 వేసినంత మాత్రాన నేనేం తక్కువ చూడను. నీ స్తోమత కొద్ది దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాలని ప్రేమిస్తాడు. నీ సమర్పణ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడిని ఎక్కడ తెలుసు? నీ సమృద్ధిలో నీ ప్రభు పేద విధవరాలు 2 కాసులు వేసింది, ప్రభు శభాష్. ధనవంతులు ఎంతో వేసినారు, వాళ్ళ సమృద్ధిలో చేసినారు, నువ్వు లేమిలను చేసి. చాలాసార్లు
కానుక వేసేదానికి సిగ్గుపడతాను. నా దగ్గర కొంచెమే ఉంది, 10 రూపాయలే. నేను చాలాసార్లు నా దగ్గర కాయలు ఉన్నప్పుడు వేసేదాన్ని భయపడి చాలాసార్లు రాలేదు. నేను వెనక్కి పాట పడి వెనక్కి వెళ్ళిపోయాను. ప్రభు నాతో మాట్లాడిన తర్వాత, నీ దగ్గర ఉండేది నువ్వు వెయ్యి, నేను నీకు ఏమిచ్చినాను అది వెయ్యి, అప్పు చేసి వచ్చి కానుక వేయద్దు. నీ దగ్గర లేకపోతే నిలబడుకో, నా కాళ్ళు చేతులలో నీకు సమర్పిస్తున్నాను ప్రభు అని చెప్పు. చాలా మంది వేరే వాళ్ళ దగ్గర కానుక తీసుకుని వేస్తారు. ఇక్కడ వచ్చి ప్రభు ఒప్పుకోడు. నీ దగ్గర ఉన్నది నీ సంపాదన, ప్రభు నీకు ఇవ్వనిది నువ్వు ఇయ్యి, అప్పుడు ప్రభు నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి సంఘానికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మనకు సమయం లేదు, ఇంకా చూసుకుని చాలా ఉంది. కాబట్టి లే, కూర్చో, మాట్లాడు, తర్వాత తల్లిని హత్తుకో, తల్లి దగ్గరికి వెళ్ళిపో. అదే మాట 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఎలీషా ఒక చిన్నోడు చచ్చిపోతే లేపుతాడు. ఎలీషా ఒక చిన్నోడిని లేపిన తర్వాత వాడిని ఏం చేస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు అతడు గెహజీని పిలిచి ఈ షునేమీరా అని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనితో రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగం లేచి తన కుమారుని, చచ్చిపోయిన కుమారుడు బ్రతికించబడతానే ఏం చెప్తాడు ఎలీషా? ఏం చెప్తాడమ్మా? అమ్మా నీ కొడుకును ఎత్తుకో. ఎత్తుకోవడం అంటే ఏమని అర్థము? వాళ్ళ భారం నువ్వు భరించు, వాడి భారం ఇక మీదట నీదే, వాని పోషణ నీదే, వాని సంరక్షణ నీదే, వాని క్షేమము నీదే, వాని ఆరోగ్యము నీదే, వాని సమస్తము నీదే. మన సంఘాల్లో లేదు. కానీ బాంబేలో మా తమ్ముడు ఉన్నాడు, మా పిన్నమ్మ కొడుకు. వాడు చెడు వ్యసనాలకు బానిస అయిపోయినాడు. చెడు వ్యసనాలకు బానిస అయిపోతే వాడు తాగి ఎక్కడైతే అక్కడ పడిపోయేవాడు. సాయంత్రం అయితే డ్యూటీ ఎక్కి చేసుకొచ్చేటప్పుడు వాళ్ళ యూత్ లీడర్, చర్చిలో యూత్ లీడర్ వాడికి ఫోన్ చేస్తాడు, వాడిని కనుక్కుంటాడు, వాడు ఎక్కడున్నాడో కనుక్కుంటాడు, పోతాడు. వాడు కారులో ఎక్కించుకొని తిరిగి ఇంటికి గెలిపిస్తాడు. ఎవరు చెప్పినారే ఆయనకి ఇది? ఎవరు చెప్పినా నీకు చేయమని? తల్లిదండ్రులు ఖాళీగా ఉండరు, వాళ్ళ బ్రదర్స్ ఖాళీగా ఉండరు, నువ్వెందుకు చేస్తున్నావు? ఎస్, టేకన్ రెస్పాన్సిబిలిటీ. నా సంఘ సభ్యుడు వీడు, నేను యూత్ లీడర్, నేను వీడికి సహాయం చేయాలి. మనమైతే ఏం చేస్తాం? అయిపోయింది నా మన కథగా, తాగి ఇంకా చచ్చిపోతాడు. అయిపో మన మాట ఇలా. మనం ధర్మశాస్త్రం కిందే ఉన్నాం, ఇంకా కృప కిందికి రాలే. యేసు ప్రభు నిన్నట్టే వదిలేసిందే. యేసు ప్రభు ఇన్ని పాపాలు చేసినా నేను క్షమిస్తున్నాడు, నేను వదిలేసిందట్లే. ఎక్కడ ఉండేవాడివి? ఎక్కడ ఉండేదానివి? నేను నువ్వు కృప చూపిస్తూనే ఉన్నాడు కదా. ఒక పాపము, 2 పాపాలు, 3 సార్లు నీ మాట వెనకపోతే వదిలేస్తావా? క్షమించకుండా ఉంటావా? ప్రేమించకుండా ఉంటావా? సహాయం చేయకుండా ఉంటావా? నువ్వు కృప కింద ఉన్నావు, గుర్తుపెట్టుకో. ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను. మాట వినకపోతే చంపేయడమే, లోపడకపోతే చంపేయమని చెప్తుంది ధర్మశాస్త్రం. కృప ఏం చెప్తుంది? 77 మార్లు క్షమించు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, పునరుత్థాన దినాన పునరుత్థానాన్ని ప్రభువును జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉన్న మనము ప్రభువుకు కనపరచుకోవాలి, లోకానికి కనపరచుకోవాలి, సజీవులుగా కనపరచుకోవాలి. అదే లూకా సువార్త 8వ అధ్యాయం నీకు ఒక మాట చూపించి ముగిస్తారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా, ఇక్కడ కూడా ప్రభు లూకా సువార్త 8వ అధ్యాయం 49వ వచనం, యాయీరు కుమార్తెను లేపుతున్నాడు ప్రభు. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 53వ వచనం, ఆమె చనిపోయినని వారికి ఆయనను అపహసించింది. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లేమని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. చచ్చిపోయిన వ్యక్తి లేస్తాను ఏం చేయాలా? భోజనం తినాలా? ఎందుకు? చచ్చిపోయిన వ్యక్తిలో కొంచెమే జీవం ఉంటుంది, లైఫ్, లిటిల్ లైఫ్. చిన్న బిడ్డలు ఎంత ప్రాణం ఉంటుంది? కొంచెమే ప్రాణం ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి ఆహారం ఇస్తా ఉంటే, పాలు తాగుతూ ఉంటే ఏమవుతుంది? చిన్నగా ఆ ప్రాణం పెద్దది ప్రాణం అవుతుంది కదా. ఇంకా చచ్చిపోమనే చచ్చిపోదు కదా, అంతటి ప్రాణం ఉంటుంది. కాబట్టి ఎవరైతే
జీవం పొందుతుందో చేయవలసిన పని ఏంది? ఆహారం తినాలా. ఏంటి ఆహారము? వాక్యము. వాక్యం చదవాలా, వాక్యం వినాలా, వాక్యం చదవాలా, వాక్య ప్రకారం జీవించడానికి వాక్యాన్ని కూర్చుకోవాలి, వాక్యాన్ని సమకూర్చుకోవాలి. ఆ వాక్యాన్ని ఏం చేయాలా? చేర్చుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకున్న దాన్ని బట్టి వాక్యాన్ని ఏం చేయాలా? జీవితంను మార్చుకోవాలి. వాక్యంను కూర్చుకోవాలా, హృదయంలో చేర్చుకోవాలా, జీవితము మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. కూర్చుకోవడము, చేర్చుకోవడము, నేర్చుకోవడము, మార్చుకోవడం 4 ఉన్నాయి. కూర్చుకోవడము, చేర్చుకోవడము, నేర్చుకోవడము, మార్చుకోవడము చేయాలా. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక ఆహారం ఉన్నది. ఏంటి ఆహారము? యేసు ప్రభువున్న ఆహారం ఏమని చెప్పాడు ఆయన? యోహాను సువార్త 4:34 నా తండ్రి ఇష్టము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి చిత్తం చేస్తూ తండ్రి ఇష్టం నెరవేర్చుకున్నాడు ఆయన. అంతే, అది ఆయన ఆహారం. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆహారం అదే ఆయనకు. కాబట్టి మన ఆహారం ఏదే ఉండాలా? ఆయన చిత్తం చేయాలా, ఆయన చెప్పిన పని నెరవేర్చాలి. ఈ ఆహారం కలిగి ఉండాలి. డిసైడ్ చేసుకో, ప్రభా ఈ దినం నుంచి నీ చిత్తం చేస్తా, నన్ను సజీవునిగా చేసినావు, నన్ను బ్రతికించినావు, నా పాపాలు క్షమించినావు, ఈ దినం నుంచి నేను నీ పని ఏదో నేను చేస్తాను. నా చిత్తాలు, నా ఇష్టాలన్నీ పక్కన పెడతాను. పెళ్లిళ్ళ దగ్గర, చదువుల దగ్గర, ఉద్యోగుల దగ్గర, ట్రాన్స్ఫర్ల దగ్గర, ప్రమోషన్ల దగ్గర, ప్రభా నన్ను ఏం చేయమంటావు ఎప్పుడు ఎవరేం అడగారు. ఎప్పుడైతే పౌలు రక్షణ పొందుతాడో సౌలు ఏం చెప్తాడు? ఆయన ప్రభా నువ్వెవడవు అని అడిగిన తర్వాత రెండో ప్రశ్న ఏంటి? నన్నేం చేయమంటావు? వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? నేనేం చేయాలా? ఎప్పుడైనా అడిగినావా ప్రభా నీ కొరకు నేనేం పని చేయాలా, నేను ఏ విధంగా నేను సేవించాలా? అదే నీకు ఆహారం కదా, అదే నాకు కూడా ఆహారంగా ఉండని. నీ చిత్తమైంది నా పట్ల, నా బిడ్డల పట్ల నీ చిత్తమైంది, నా పట్ల నీ చిత్తమైంది, నాకెందుకు ఉద్యోగం ఇచ్చినావు, నాకెందుకు పిల్లల్ని ఇచ్చినావు, వాళ్ళ పట్ల నీ చిత్తమైంది. దేవుని చిత్తము తెలుసుకోవటము, దేవుని చిత్తములో ఉండటము, దేవుని చిత్తము చేయటము ఒక విశ్వాస యొక్క శ్రేష్టమైన లక్షణం. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ బీయింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం తెలుసుకో, దేవుని చిత్త ప్రకారం చేయి, దేవుని చిత్తంలో ఉండు. ఇంతకు మించిన శ్రేష్టమైన ఆశీర్వాద భూలోకం నీకు ఏం లేదు. కాబట్టి ఇది నీకు ఆహారముగా ఉండాలా. భోజనం పెట్టండి అన్నాడు ప్రభు. ఆ భోజనం నువ్వు కూడా సంపాదించుకో, నేను సంపాదించుకోను. కాబట్టి పునరుత్థానమైన ప్రభు చేసిన కార్యములు ఇంకొక సన్నివేశం అదొక్కటి మాత్రం చూపించి ఎక్కువ సమయం చెప్పాను ముగిస్తా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో కూడా అపోస్తులైన పౌలు ఒక వ్యక్తిని లేపుతాడు. ఇక్కడ లేపిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 20వ అధ్యాయం 9వ వచనం చివరిలో 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. 10వ వచనం అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకండి, అతని ప్రాణమతంలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె పుచ్చి 12వ వచనం వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఎవరికి మా విశేషమైన ఆదరణ కలిగింది? సంఘంలో. పౌలు సంఘంలో బోధ చేస్తా ఉన్నాడు. సంఘంలో బోధ చేస్తా ఉంటే ఒక కుర్రోడు, మనలాంటి కుర్రోడు ఏం చేశాడంటే, అందరు ఇట్లా సాపల మీద కూర్చుంటే వాడు ఏం చేశాడంటే, దానికి గ్రిల్లు లేదు, గ్రిల్లు లేకుండా కిటికీ మధ్యలో కూర్చొని కొంచెం ఆ పక్క చూస్తాడు, కొంచెం ఈ పక్క చూస్తాడు. ఆ నుంచి ఏం చేశాడంటే ఫ్యాన్ ఆఫ్ చేయడం. అక్కడి నుంచి ఏం చేశాడంటే ఆడ కూర్చొని నిద్రపోయినాడు. నిద్రపోయి కింద పడ్డాడు. ఆ పక్క పడ్డాడు, ఈ పక్క పడింటే పర్లే. ఆ పక్క పడ్డాడు, ఆ పక్క 3వ అంతస్తులోనో 4వ అంతస్తులోనో కింద పడ్డాడు, చచ్చిపోయాడు. పౌలు ఏం చేశాడంటే పోయి కనికరపడి, పౌలు కూడా కనికరపడి వాక్యం చెప్తాంటే ఎవరా నేను నిద్రపోయిన సస్తే సావని అనలే. పౌలు దేవుని ప్రేమ కలిగిన వాడు కనికరపడి వాడిని ముక్కి బాగు చేసిన తర్వాత వాడు మళ్ళా వచ్చి మందిరంలో కూర్చుంటే సంఘంలో ఏం కలిగిందంటే వాళ్ళకి విశేషమైన ఆదరణ కలిగింది. నీ వల్ల సంఘానికి ఆదరణ కలుగుతా ఉందా, లేదా కీడు కలుగుతా ఉందా? నీ వల్ల సంఘానికి మేలు కలుగుతా ఉందా, హాని కలుగుతా ఉందా? నువ్వు సంఘానికి హాని చేస్తున్నావు, సంఘానికి కీడు చేస్తున్నావు, సంఘం గురించి బయట చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అర్థము? పేతురు సంఘాన్ని హింసించినాడు, సంఘం గురించి చెడుగా మాట్లాడినాడు, సంఘాన్ని దూషించిన వాడు. ప్రభు ఏమన్నాడు ప్రభు? సౌలా
ఎందుకు సంఘాన్ని హింసిస్తున్నావు అన్నాడా? నువ్వు సంఘం గురించి, సంఘానికి కీడు చేస్తూ, సంఘాన్ని బాధపరుస్తూ, సంఘం గురించి చెడుగా మాట్లాడుతూ, సంఘంలోనే ఉంటూ సంఘానికి నష్టం కలగజేయాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు దేవునికి నష్టం కలగజేస్తావు. దేవునితో నువ్వు ఆడుకుంటున్నావు, దేవునితో చెలగాట మారుతున్నావు. జాగ్రత్త. నీ వల్ల సంఘానికి విశేషమైన ఆదరణ, ఒకవేళ ఆదరణ కలగకపోతే ఏమి కలగకుండా మంచిదే. నువ్వు ఆదరించడానికి లేకపోతే కాపాడు, కీడు చేయొద్దు, నష్టం చేయొద్దు. విశ్వాసం ద్వారా బాధపడకూడదు, విశ్వాసం ద్వారా ఆదరణ పొందాలి. మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు ఉంది. ఏం పేరు? అతని పేరు బర్నబా. బర్నబా పేరుకి అర్థం ఏంటి? బర్నబా పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు, ఇంకా ఆదరణ పుత్రుడు. బర్నబా వల్ల సంఘానికి ఎంతో ఆదరణ. మీరు చదవండి అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం చివరి నుంచి బర్నబా గురించి రాయబడతారు. 1వ అధ్యాయం చివరి అనుకుంటా బర్నబా గురించి రాయబడతారు. 3వ అధ్యాయంలో బర్నబా గురించి రాయబడితే బర్నబా ద్వారా సంఘానికి ఎంత ఆదరణ కలిగిందో మీరు స్టడీ చేస్తే మనకి ఇప్పుడు సమయం లేదు, ఇంకా మీకు అర్థమవుతుంది. బర్నబా సంఘం ద్వారా ఎంతో హెచ్చరించబడ్డాడు, సంఘానికి ఎంతో మేలు చేశాడు. ఒక విశ్వాసి, పౌలు అనే విశ్వాసి సంఘం చేర్చుకోకపోతే అతను భయపడి మళ్ళీ తార్సుకు వెళ్ళిపోతే బర్నబా ఏం చేశాడు? అదే పనిగా తార్సుకు వెళ్ళి ఆ పౌలును ప్రోత్సహించి, లేదు నా పొరపాటు అయితే క్షమించండి అన్న, సంఘం మిమ్మల్ని అర్థం చేసుకోలేదన్న, విశ్వాసం భయపడ్డారన్నా అని ఏం చేశాడు? మళ్ళా తీసుకుని వచ్చి సంఘంలో చేర్చినాడు. ఆ వ్యక్తి ఇంత ఎదిగిపోతే తనను తీసుకొచ్చిన వ్యక్తి ఏమో కొద్ది అధ్యాయాల వరకు పరిమితం అయిపోయినాడు. చూడండి, ఇద్దరు పౌలుతో కలిసి సేవ చేసినాడు, తర్వాత మార్కుతో కలిసి సేవ చేసినాడు, తర్వాత కొద్ది దినాలు పౌలును ముందర పెట్టాడు, తన వెనకలు ఉన్నాడు. ఈ విధంగా నీ వల్ల ఆదరణ కలగాల. ప్రోత్సహించు, ఎంకరేజ్ చేయి. మందిరానికి రాకుండా పడకరా, పోయి వారి కోసం ప్రార్థన చేయి, వారిని దర్శించు, వారిని హెచ్చరించు. నీ వెనకబడి తీసుకొని పో సువార్తకు. వాడు ఒకవేళ టాలెంట్ గలవాడైతే వాడు ముందు పెట్టి నువ్వు వెనకలుండు, నేర్పించు. నీ వల్ల సంఘానికి విశేషమైన ఆదరణ కలగాల. కాబట్టి ప్రభు మనల్ని జీవింపజేసినాడు, మనల్ని మనం సజీవులుగా మనం కనపరుచుకోవాలా. ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ దినాన నన్ను కూడా దర్శిస్తున్నాడు. అనుకోలేదు ప్రభు ఈ వర్తమానం ఇస్తాడని. అద్భుతమైన రీతిలో ప్రభు మాట మాట్లాడాడు, తను తాను అగ్గుపరుచుకున్నాడు. మనం అగ్గుపరుచుకోవాలి. ఈ విశేషమైన లక్షణాలు మనలో కలిగి జీవించడానికి ప్రభు కృప చూపించారు. ప్రార్థన చేసుకోండి.